ఏమైందట గందుకే నోరుగల సుజాతను పంపిన ఓట్ల ఏర్పాట్లు ఏడదకచ్చినే అరస్కరమ్మని ఏదిమే సుజాత సుజాత మీకు చీరలు పెట్టలేదు జాకెట్ పెట్టలేదు అన్నలకే ఉన్న సీసా కొని ఏం దడపలేదు ఏం ఇయ్యలేదు పోలింగ్ ఏర్పాట్లు అరస్కరమ్మంటే పబ్లిక్ లో నిలబడ్డదేంటి సుజాత నిన్నే సుజాత ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లు పూర్తిగా అయిపోయినట్టు సమాచారం కానీ పబ్లిక్ బాగా ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తున్నది జనాలకేమైంది సుజాత హామీల వర్షాలు కురిపించారు కదా అది చేస్తాం ఇది చేస్తాం అని షానే చెప్పిర్రు అయినా కూడా పబ్లిక్ అయితే మస్తు అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తున్న సావిత్రి అసలు పబ్లిక్ ఆందోళన చెందడానికి అస్సలు కారణం ఏమై ఉంటుంది కాలనీల వాతావరణం చూసుకున్నట్లయితే ఒక గల్లీ వాళ్ళు మస్తు సంబరంగా ఉంటే ఇంకో గల్లీ వాళ్ళు మస్తు లొల్లి పెట్టినట్టు సమాచారం సావిత్రి ఏంటి సుజాత ఆందోళన చెందుతున్నారు లొల్లు పెడుతున్నారని చెప్పుడే గాని అసలు ఏమైంది సుజాత పబ్లిక్ లీడర్లు మా గల్లీలోకి రాలేదంటే మా గల్లీలోకి రాలేదని మొఖాలు మార్చుకున్నారు సావిత్రి తాత మీ గల్లీలోకి వచ్చిందా లీడర్లు మా గల్లీలోకి ఎవరు రాలే మొత్తం ఆ గల్లీలు ఇస్తురట అక్కడ ఓరు అది ఇక్కడ వచ్చినావు ఇక్కడ ఎవరు ఇస్తలేరు ఎవరు వస్తలేరు ఆ గల్లీలో మస్తు మందికి ఇస్తురట పో అక్కడ అది కాదు సుజాత ప్రచారం ముగిసింది కదా మళ్ళీ చేస్తే 2 ఏళ్లు జైల్లో పెడతారని రానట్టుంది మేనిఫెస్టో ప్రచారాలు కాదు మెయిన్ మేనిఫెస్టో అందాలని జనాలు తహతహలాడుతున్నారు సావిత్రి అయితే సుజాత నువ్వు చెప్పేది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు మెయిన్ మేనిఫెస్టో అంటే ఏంటిది కొంతమంది పబ్లిక్ కు చీరలు రైకలు ముక్కు పుడకలు కుంకుమ బర్ణాలు అంటే 500 చేతులు కూడా పెడుతున్నారట సావిత్రి మరి అట్లా చేసినట్టయితే పబ్లిక్ కు బుక్క గులాలు చాలుకుంటారు గాని బుగులేందుకు పక్క గల్లీలో మంచి ఇంకో బాస్ గల్లీలో మంచకుంటే కడుపు కుంభరమై కూలదా అందుకే అయితే సుజాత మరి వీళ్ళు ప్రసాదించిన వరాలన్నీ ఆడోళ్ళకేనా మొగోళ్ళకేం లేవా మొగోళ్ళకి లేకుంటే ఓటు శాతం తగ్గుతుందని ఏకంగా గల్లీలల్లా బార్ దుకాణమే ఓపెన్ చేసిండ్రు తాగునోళ్ళకు కూడా ఇస్తుండ్రు సావిత్రి ఇంకేమైనా పంచినట్టు నీ దగ్గర సమాచారం ఉన్నదా నీళ్లు లేక బిందెలతో కొట్టుకునే అమ్మలక్కలకు 3 నెలలు ట్యాంకర్ నిల్లిస్తామని చెప్పిండ్రట ఓకే సుజాత రైట్ మరి లీడర్లు ఇంకేం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ ఇంటికి వచ్చిన లీడర్లు హారతి పట్టుకొని నచ్చిన దేవుని ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నట్టు సమాచారం సుజాత రిపోర్టింగ్ లో పరస్కాలు ఉండయి ఓన్లీ రిపోర్టింగే విషయం చెప్పు ముందుగాల బొట్టు పెట్టి మరి దేవుని ఫోటో మీద దీపం మీద ప్రమాణం చేపించుకుంటున్నారట మాకు తప్ప ఓటు ఇంకెవ్వలకేయొద్దు మమ్మల్నే గెలిపియండ్రి అని అయితే సుజాత ఇక్కడ ఒక ప్రశ్న ఓటేయడం మన హక్కు కదా ఇవన్నీ ఎందుకు తీసుకున్నట్టు పబ్లిక్ ఓటేయడం మన హక్కే అట్లనే లీడర్లు ఇస్తుంటే తీసుకుంటూ కూడా మన హక్కే అనుకొని తీసుకుంటున్నట్టు సమాచారం సావిత్రి ఓకే సుజాత ఇప్పటి వరకు అందించిన నీ అమూల్యమైన సమాచారానికి కృతజ్ఞతలు కానీ చూసిన రానుల్లా ఇట్లా తీసుకుంటే వాళ్ళని పని చేయమని ఎట్లా అడగాలి వాళ్ళు ఎట్లా చేస్తారు నగరం ఎట్లా మంచిగా అవుతుంది మీరే చెప్పుండ్రి ఓటును మంచిగా వినియోగించుకోండి